అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు, ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలకి వచ్చిన భక్తులకి ప్రసాదంగా పంచిపెట్టే టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే చక్కెర పొంగల్కి ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ రెసిపీ చేయడానికి సరైన కొలతలతో పాటు చేసే విధానంలో చిన్న చిన్న మార్పుల్ని జోడించుకుని టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ అండ్ రుచి రావడం కోసం కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో దేవస్థానంలో పెట్టే అద్భుతమైన రుచితో ఉండే ఈ చక్కెర పొంగల్ని మీరు కూడా ఇంట్లో పండగ రోజు తప్పకుండా ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా పెసరపప్పు కూడా వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటున్నారో అన్ని పదార్థాలు కూడా అదే కప్పుతో కొలుచుకుంటే కరెక్ట్ రెసిపీ వస్తుంది. ఈ బియ్యాన్ని పప్పుని కూడా 2 సార్లు బాగా నీళ్లు పోసి కడిగేసేయండి. కడిగిన బియ్యాన్ని పెసరపప్పుని నీళ్లు లేకుండా వాడ్ చేసుకుని ఇలా స్ట్రెయినర్లోకి తీసుకుని పెట్టుకోండి. కాసేపటికి ఇందులో ఉండే నీరంతా కూడా వాడ్చిపోయి ఉన్న నీరు బియ్యం పీల్చేసుకుని ఇలా పొడి పొడిగా తయారవుతాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పప్పుని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వెన్న వేసుకోవాలి. వెన్న కరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని పెసరపప్పుని వేసేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు సన్నటి సెగ మీద బాగా వేయించండి. కనీసం ఒక 5-10 నిమిషాలైనా చక్కగా వేయిస్తే ఇలా బియ్యం పెసరపప్పు కూడా లేత గోధుమ రంగులోకి వస్తాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎసరుగా నీళ్లు వేసుకోవాలి. ఏ కప్పుతో మనం బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 5 నుంచి 6 కప్పుల దాకా ఎసరైతే పడతాయండి. నాకైతే 5 కప్పులు పట్టాయి. మీరు తీసుకునే రైస్ క్వాలిటీని బట్టి 6 కప్పుల దాకా కూడా పట్టచ్చు. ఎసరు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. ఇందులోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోండి. తీపిలో ఎప్పుడైనా కాస్త ఉప్పు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటూ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ అన్నాన్ని పప్పుని చక్కగా ఉడికించుకోవాలి. ఇందులో ఉండే నీరంతా కూడా ఎగిరిపోవాలి. అంతవరకు కుక్ చేయండి. చూడండి, అన్నం చక్కగా ఉడికిపోయింది. అడుగున కూడా నీరంతా ఎగిరిపోయింది. ఇలా ఉడికించుకున్న అన్నాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోకి అదే కప్పుతో 2.5 కప్పుల దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. పాత బెల్లం వేసుకుంటే మంచి రంగు అలాగే రుచి కూడా వస్తుందండి. మీ దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లాన్ని వాడచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం కరగడం కోసం జస్ట్ ఒక 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరగపెట్టండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని వడకట్టుకుని మళ్ళీ తిరిగి కడాయిలోకి వేసుకుని మరిగించండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగిస్తూ ఉండండి. ఒక పక్కన పాకం మరుగుతూ ఉంటుంది, మరొక పక్కన ఇంకొక కడాయిని పెట్టుకుని అదే కప్పుతో 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి. ఇక్కడ మీరు ఆవు నెయ్యి వాడితే ఇంకా మంచిది. నా దగ్గర ఆవు నెయ్యి లేదు కాబట్టి గేదె నెయ్యినే వాడేస్తున్నాను. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ అలాగే చిన్న ముక్కలుగా చేసుకున్న ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి 1/2 కప్పు దాకా వేసుకుని వేయించండి. దోరగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించేటప్పుడే ఇందులోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ 4-5 లవంగాల్ని కూడా వేసుకుని ఫ్రై చేయండి. దీంతో చక్కెర పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అన్నిటినీ దోరగా వేయించేసుకుని స్టవ్ ఆపేసేసి వీటన్నిటినీ కూడా మనం పాకంలోకి కలిపేసుకోవాలి. ఈలోపు పాకం కూడా చక్కగా ఇలా చిక్కబడిపోయి ఉంటుందండి. ఈ రెసిపీకి ఖచ్చితంగా పాకం అనేది కాస్త చిక్కగానే ఉండాలి. సో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వీటన్నిటినీ కూడా నేతితో సహా పాకంలోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పులుగాన్ని ఇందులోకి వేసేసేయాలి. ఇలా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసేయండి. ఉండలు లేకుండా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త చిక్కపడేంత వరకు ఉడికించాలండి. రైస్లో కాస్త చెమ్మదనం ఉంటుంది కాబట్టి బెల్లం పాకం మళ్ళీ కొద్దిగా డైల్యూట్ అవుతుంది. అది కాస్త కొంచెం చిక్కబడి దగ్గరికి అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు గరిటెతో ఇలా కలుపుతూ ఉడికించండి. 10 నిమిషాలకి ఈ విధంగా చక్కెర పొంగల్ అనేది కాస్త చిక్కబడుతుందండి. ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసి ఒక్కసారి అంతా కలిసే విధంగా కలిపేసుకుని స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవటమే. అంతే, మాటల్లో వర్ణించలేని కమ్మటి రుచితో ఆలయాల్లో ప్రసాదంగా వడ్డించే టెంపుల్ స్టైల్ స్వీట్ పొంగల్ సిద్ధమైపోయింది. దేవునికి నైవేద్యంగా పెట్టి ఇక ఆరగించడమే ఆలస్యం. మరి పండగ రోజు ఈ ప్రసాదం రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.